ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హలో మిత్ర, హలో, వెల్కమ్. ఏ హోటల్ బుక్ చేసావు బాబీ? 5 స్టార్ హోటల్లోనే రూమ్ బుక్ చేశాను. కానీ మనం వస్తున్నట్లు ఆడబెళ్లి వాళ్ళకి ముందుగానే ఇన్ఫర్మేషన్ తెలిసినట్టుంది. విడి చుట్టూ గాడిదల్లాగా తిరుగుతున్నారు. అందుకని వేరే చోట బస ఏర్పాటు చేశా. ఓకే పద. ఎస్ కమా. మిత్రమా, ఇదే నీ విడిది. ఇదేమిట్రా? ఈ హాలు మిత్ర చూడ్డానికి 60 ఏళ్ల ముసలి డొక్కులా ఉన్నా లోపల 16 ఏళ్ల పడుచులా మహా గొప్పగా ఉంటుంది. నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తా. జస్ట్ మినిట్. మిస్టర్ గోపి, ఇందులో కరెంటు ఉందని ముందుగానే తెలుసుకున్నావన్నమాట. తెలివితేటలకు పెట్టింది పేరైన నిన్ను మేము ఎంత తేలిగ్గా మోసం చేశామో చూశారా? మిస్టర్, ఎయిర్పోర్ట్ లో పడుచు పిల్లలు పక్క నుంచి వెడుతున్న కన్నెత్తి చూడని మనిషి మా బాబీ కాడని అప్పుడే తెలుసుకున్నాను. నమ్మినట్టు నటించింది, నీతో ఇక్కడికి వచ్చింది మీ ఆచూకీ తెలుసుకోవడానికి. మాచూకి తెలుసుకోవడానికి వచ్చావా? మాది చాలా పెద్ద నెట్వర్క్ మిస్టర్. సాలిగుట్లో ఈగలాగా చిక్కుకోకు. నీ మిషన్లు మానేసి గో బ్యాక్. వెళ్ళకపోయావో ఊరుగాని ఊళ్ళో దిక్కులేని చావు చేస్తావు. జాగ్రత్త. నేను ఈ తాటాకు చప్పుళ్లకు బెదిరే మనిషిని కాను మిస్టర్. దేశానికి సమాజానికి చెడు పురుగులా తయారైన మిమ్మల్ని సర్వనాశనం చేసేంత వరకు నేను ఇక్కడి నుంచి వెళ్ళను. ఆ మాట క్రీస్తు శకం ముందు నుంచి చెప్తున్నారా? ఆ పని నీ వల్ల కాదు, నీ తాత వల్ల కాదు, నీ ముత్తాత వల్ల అసలు కాదు. ఊరికే గాడిదలా ఎందుకలా అరుస్తావు? పనులు సాధించడం నా ప్రొఫెషన్ అయితే వల్ల కాని పనులు సాధించడం నా హాబీ. అరే బేబీ, వల్ల మాలింది చేస్తావో వల్లగాటికి పోతావో అది నీ ఇష్టం. ఇక మా అవతారం చూడు. పారిపోవడానికి ప్రయత్నించావు. అబ్బా మిత్ర, ఫినిష్ అనుకున్నా. ఒక్క చిక్కిని కూడా ప్రేమించకుండా ఈ ప్రపంచం నుంచి పోతున్నానేనని ఎంతో బాధపడ్డా. కానీ ఏ చిక్కి అదృష్టమో నాకింకా నూకలున్నాయి. తొందరగా విప్పు. అసలు వాళ్ళకి ఎలా పట్టుబడ్డా? అదొక పెద్ద కథ మిత్ర. నీకోసమని ఈ హోటల్లో రూమ్ బుక్ చేశానా? ఎవరో 4 మన రూమ్ నే వాచ్ చేస్తున్నారు. ఈ నా కొడుకులు ఎవరై ఉంటారా అని కారిడర్లోకి పోయాను. అంతే, ఒక మణుగు దెబ్బ తల మీద ధన్మని పడ్డంతో 6 కోట్ల చంద్రుళ్ళు, ఒక నక్షత్రం మాత్రం కనపడింది. కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్తంభాల మేడలో ఉన్నాను. నీళ్లు కూడా లేవు అక్కడ. నిన్ను ముందు పంపిస్తే నువ్వు సాధించింది మనకు దెబ్బ అన్నమాట. మనకు దెబ్బే కాదు మిత్ర, 1 కిలోడు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. నేను దెబ్బ తినక ముందు ఒక తెలివైన పని చేశా. హోటల్ బయట పూలమ్ముకునే ఓ అమ్మాయిని పిలిచి ఆ ముఠా వెనకలే పంపి వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో నాకు చెప్పమని చెప్పాను. వాళ్ళు ఏదో మైక్రో ఫిల్మ్ గురించి మాట్లాడుతున్నారు అంది. మైక్రో ఫిల్మ్? ఆ ఫిల్మ్ తో మనకు చాలా పని ఉంది. ఆ పొల పిల్ల ఎక్కడుంది? I will show you. Let me finish this.
మిత్ర, ఈ అమ్మాయి మన డిపార్ట్మెంటే. బాబీ అడిగిన విషయం ఇక్కడొద్దు, ఎవరైనా వింటారు. రేపు పొద్దున వైట్ ప్యాలెస్ దగ్గర రండి, చెప్పాను. ఆ మైక్రోఫిల్మ్ విషయం తెలిసిందా? ఎవరో జగ్గనే ఒకతను ఉన్నాడంట. ఆ ఫిలిం విషయం అతనికి తెలుసని వాళ్ళను కూడా విన్నాను. జగ్గు బాబుగారు! జగ్గు అంటే ఎవరు చెప్పు. చెప్పు. జైపూర్ కోర్టులో గైడ్. అక్కడికి వెళ్ళి ఆ ఫిలిం ఎంత వెలైన సరే ఇచ్చుకోనగలిగితే ఆ రహస్యం తెలుస్తుంది. ఎవరో ఒకతను మనల్ని చూస్తున్నాడు. తర్వాత కలుస్తాను. ఓకే. సారీ. చూసి నడవాలి మిస్టర్. ఓ, మీరు తెలుగువారేనమాట. మిమ్మల్ని చూస్తూనే నడిచానండి, అందుకే యాక్సిడెంట్ అయిపోయింది. బై ఇక్కడ జగ్గు అనే గైడ్ తెలుసా మీకు? జగ్గునా? ఎందుకు? జగ్గు మా వేలు విడిచిన మేనమామ గారు అబ్బాయి. వాడు స్కూల్ విడిచి పారిపోయి వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయాడు. అలాగా? ఆ గ్రీన్ సుట్ అతనే జగ్గు. థ్యాంక్ యూ. ఓ, దీని గురించే అండి. ఈ విగ్రహం అనంతపూర్ త్రవ్వకాల్లో బయటపడింది. బహుశా 1909.
నన్ను చంపొద్దు ప్లీజ్, నన్ను చంపొద్దు ప్లీజ్, ప్లీజ్, నో, 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 నో. ఆగు. ఎవరు నువ్వు? అతను ఎందుకు చంపావు? హోటల్ షాలిమార్, ఫిలిం దావూద్. హలో. హలో. ప్రపంచంలోని వింతలు విశేషాలని సేకరించడం నా హాబీ. అలెగ్జాండర్ పన్ను, శివాజీ గోరు నా దగ్గర ఉన్నాయి. ఐ సీ. టేక్ యువర్ సీట్ ప్లీజ్. మీ దగ్గర ఏదో విచిత్రమైన మైక్రోఫిల్మ్ ఉందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పినా విన్నది నేను. అది నాకు కావాలి. మీరు అడిగినంత డబ్బిస్తాను. ఐఎమ్ వెరీ సారీ. ఆ మైక్రో ఫిల్ము ఇప్పుడే 10 లక్షలకు ఇస్తామని ఒకరికి మాట ఇచ్చాం. ఎవరికి? అదిగో ఆ ఎదురుగుండా కూర్చున్న ఆవిడికి. మేడం, ప్లీజ్ కమ్ హియర్. హలో. మళ్ళీ ఎదురయ్యాం. అవును, ఈసారి గుద్దుకోకుండానే పడిపోయేట్టున్నారు. పడగొట్టడం తప్ప పడిపోవటం నాకు అలవాట్లేదు. మిస్టర్ దావూద్, 12 లక్షలు ఇస్తాను. ఆ ఫిల్మ్ నాకు కావాలి.
గుడ్ మార్నింగ్ ఎస్ గుడ్ మార్నింగ్ హలో గుడ్ మార్నింగ్ Good గుడ్ మార్నింగ్ వెల్కమ్ వెల్కమ్ 116. దేశద్రోహుల ఆచూకీ తెలిపే మైక్రో ఫిలిం సాధించావని విన్నాను. అవును సార్, కానీ ఆ ఫిల్మ్ సాధించి భేదించి ఇట్స్ ఛేదించి ఆల్ రైట్. ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. థ్యాంక్ యూ సార్. మిస్ లలిత, మిస్టర్ గోపి, ఆ ఫిలిం తను నీ దగ్గర నుంచి తెచ్చేసింది కదూ? వెల్, షీఈ్ మిస్ లలిత ఫ్రమ్ సీక్రెట్ సర్వీస్ ఆఫ్ ది హోమ్ మినిస్ట్రీ. హలో హలో, గ్లాడ్ టు మీట్ యు. మిస్ లలిత, ఐఎమ్ బాబీ, ఈజ్ రైట్ హ్యాండ్. హలో. హలో ప్లీజ్ హలో sit down. ఎస్ సార్. మిస్టర్ గోపి, ఏజెంట్ 116 కి తిరుగులేదని ఇన్నాళ్ళు మేము గర్వపడేవాళ్ళం. కానీ నీకంటే ఓ ఆడపిల్ల తెలివిగలదని నిరూపించింది. వెల్, కమాన్, ఆ మైక్రో ఫిలిం చూద్దాం. పదండి. గుడ్ మార్నింగ్ సార్. కమాన్ కమాన్. ఆపరేటర్, స్టార్ట్. కోతి కోతి. వాట్ ఈస్ దిస్? అదంతే సార్, అసలైన మైక్రో ఫిల్మ్ నా దగ్గర ఉంది. ఏజెంట్ 116 కి తిరుగులేదు సార్. యూ షుడ్ యాక్సెప్ట్ దట్. పాపం, మీ ఏజెంట్ ఆట ఆడి పాట పాడి ఆ కోతి బొమ్మ సంపాదించింది. ఆపరేటర్, ఎస్ సార్. ప్రొజెక్ట్ దిస్. ఓకే సార్. ఇదేంటి ఇలా ఉంది? పైనున్న నీలపు భాగం ఆకాశం సార్. కిందనున్న నీలపు రంగు నీటికి గుర్తు సార్. ఆ నీరు 3 రంగుల్లో ఉంది, చూసారా సార్? కన్యాకుమారిలో మాత్రమే 3 సముద్రాలు కలిసే చోట నేల 3 రంగుల్లో కనిపిస్తుంది. ఆ మధ్య భాగంలో ఉన్న మంటలు చూసారా సార్? ఆకాశంలోనూ నీటిలోనూ స్థావరాలు ఏర్పరచుకుని ఆ మధ్యనున్న భూభాగాన్ని సర్వనాశనం చేయాలని ఆ దుర్మార్గుల పథకం. యు ఆర్ రైట్. ఆ ముఠాకి కన్యాకుమారి ప్రాంతంలో సముద్రంలో ఓ స్థావరం, ఆకాశంలో మరో స్థావరం ఉండి ఉండాలి. న్యూక్లియర్ వెపన్స్ సాయంతో భూభాగాన్ని సర్వనాశనం చేసి ప్రపంచాన్ని పాలించాలని వాళ్ళ ప్లాన్ అయి ఉంటుంది సార్. వండర్ఫుల్ వండర్ఫుల్. యు ఆర్ రియల్లీ జీనియస్. మిస్టర్ గోపి, క్షణకాలంలో ఆ దేశద్రోహుల ఆచూకీ పథకాన్ని ఈ స్లైడ్ ద్వారా కనిపెట్టగలిగారంటే యు ఆర్ రియల్లీ గ్రేట్. మీరిద్దరూ చేతులు కలిపితే ఆ ముఠాన్ని గవర్నమెంట్ కి అప్పగిస్తారన్న నమ్మకం నాకుంది. ఓకే సార్, విల్ డూ అవర్ బెస్ట్. మాతృదేశానికి కీడు తలపెట్టిన ఆ కిరాతకుల్ని అతి త్వరలోనే పట్టిస్తాం సార్. విష్ యూ బోత్ బెస్ట్ ఆఫ్ లక్. ఏంటో పొగరు, నోరు ముసుగు పడుండు, లేకపోతే ఆ పొగరు కాస్త దిగిపోద్దే బోడే. ఏ మిస్టర్, తమరేదో అన్నట్టున్నారు. ఏ చెప్పాలా? అబ్బే, చెప్తే విని సంతోషిద్దామని. బోడి అన్నానే. ఓహో, నే కూడా అన్నారా? మ్మ్. అంటారు. ఎందుకంటే తమరు కండబలం ఉన్నవారు కదా, ఏమైనా అంటారు. వస్తాను.
ఆ అమ్మాయి చేతిలో ఏమీ లేకుండా ఫైట్ చేస్తుంటే నువ్వు రివాల్వర్ తీస్తావా? తప్పమ్మా. హ్యాండ్ టు హ్యాండ్ గెలిపేవరతో చూద్దాం. కానివ్వండి. తిన్నావు చాలు, ఇది తీసుకుని వెళ్ళు. నువ్వు ఇలాంటి పని చేస్తావని నాకు తెలుసమ్మా, అందుకే బుల్లెట్స్ తీసి దాచేశాను. అందగత్తే అనుకున్నాను. వెరీ గుడ్. ఓ భయంకరమైన మిషన్లో నాకు పార్ట్నర్గా రాబోయే వ్యక్తి ధైర్య సాహసాలు గల మనిషి అన్నమాట. హాయ్. హలో హాయ్ హలో. మై గాడ్ మిత్ర, వాట్ ఇస్ దిస్? నేను బాబీని 111ని. నువ్వు నిజమైన బాబీ అవునో కాదోనని టెస్ట్ చేశాను రా. తండ్రి, నువ్వు టెస్ట్ చేసేదేదో నోటుతో చెయ్యి. ఇలా కనపడినప్పుడల్లా టెస్ట్ చేశావంటే బూయల్లాంటి బుగ్గలు అప్పుడలా తయారవుతాయి. ఏడ్చారా పద. మై గాడ్, ఇవాళ నా టైం ఏం బాగాలేదు. వెల్కమ్. మా తాళం. ఎస్ సార్. మిస్టర్ చిదానందం, ఎస్ వీరేనా మిస్టర్ అండ్ మిస్సెస్ కిషోర్? ఆఫ్ కోర్స్ వీళ్ళే. మీకోసం ఒక ఆవిడ అక్కడ లాన్లో వెయిట్ చేస్తుంది. హలో, ఐఎమ్ కిషోర్. హలో, నా పేరు రోజీ. సముద్ర గర్భంలో రీసెర్చ్ చేస్తున్న డాక్టర్ ధర్మరాజు గారు మిమ్మల్ని తీసుకురమ్మని పంపారు. ఐ సీ. అయితే తప్పకుండా నేను ఆయన కలవాలి. ఓకే, మీరు మధ్యాహ్నం బోట్ క్లబ్కు రండి. మీకోసం అక్కడ వెయిట్ చేస్తుంటా. అలాగే. వెల్కమ్ మిస్టర్ కిషోర్. థ్యాంక్ యూ. ప్లీజ్ కమాన్. కమాన్ డార్లింగ్. ఈమె నా లైఫ్ పార్ట్నర్. అలాగా, రండి. హలో, 92 రిపోర్టింగ్. బోట్ బయలుదేరింది. ఓవర్. సరాసరి మీరు ఇటు వెళితే బాస్ నంబర్ 1 దగ్గరికి వెళ్తారు. కమాన్ లిల్లీ. సారీ సార్, బాస్ దగ్గర నుంచి ఆహ్వానం మీ ఒక్కరికి మాత్రమే. మిసెస్ కిషోర్ ఇక్కడే ఉంటారు. ఓకే,